బయటికి వెళ్ళినప్పుడు సాయంత్రం వరకు రావడం కుదరదన్నావు, అప్పుడే వచ్చేసావేంట్రా? బావ ఇంట్లోనే ఉన్నాడు. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఫోన్ కలవడం లేదేంటి? ఏమైందని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంట్రా? అందరి ముందు చెప్పేది కదా ఏంటి? రేయ్ చెప్పరా బాబు, ఎంత అడిగించుకుంటావు? ఈరోజు నేను పెద్ద ప్రాణగండం నుంచి బయటపడ్డానమ్మా. ప్రాణగండమా? ఏమైందిరా? ఏదైనా యాక్సిడెంట్ జరగబోయిందా? మనసు బాలేదని గుడికి వెళ్ళాను. రెడ్ షర్ట్ వేసుకొని ఉండడం వలన ఎద్దు నా మీద దాడి చేయబోయింది. రేయ్ రే శ్రీకర్, ఏం మాట్లాడావు? అన్నయ్య కాలర్ పట్టుకుంటావరా? నేనైతే నువ్వు కూసిన కోతకి చెంప పగలగొట్టేవాణ్ణి. ఇదే మాట మరొకటి అనుంటే చంప పగలగొట్టడం కాదు, చంపేసుండేవాణ్ణి. రేయ్ లోకంలో ఎక్కడ జరగని విషయాలు నేను మాట్లాడుతున్నట్టు ఎందుకు అంత పిలిపిస్తూ ఊగిపోతున్నా? ఇదిగే నీ బాగోతాలు ఏదో ఒక రోజు బయటపడతాయి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఇక చాలు, ఆపేసేయ్. పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు మేమడిగితేనే కాదన్నాడురా. అలాంటి మనిషికి తప్పుడు సంబంధాలు నడిపించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఇంకొకసారి వ్యక్తిగత విషయాల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఇంకా చాలా ఆపండి. అయినా మన ఇంట్లో లేని అవని గురించి, అవని తాళి గురించి ఇప్పుడు మనకు అవసరమా చెప్పండి? ఈ పెద్దరాజు గారు ఒకరు ఊరికే ఉండరు, దేనికో ముడి వేస్తారు. ఇది మరీ బాగుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు నా మీద ఎందుకు పడతారు? ఇక ఈ విషయంలో వాదనలు పెంచకండి. అవని గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అవనిని అందరం కలిసి బయటికి గెంటేశాం. తన బతికేదో తను బతుకుతోంది. దాని మీద ఎందుకు లేనిపోని నిందలు వేస్తారు? అవని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అవని నన్నెప్పటికీ మర్చిపోదు. తన మెడలో తాళి ఉండే ఉంటుంది. ఇన్ని రోజులు మనం ఎలాగో అలా బ్రతికేశాంరా. మన కుటుంబం ఏం కోల్పోయిందో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఎక్కువ మరిగిస్తే
కుండెడు నీరు కూడా ఆవిరైపోతాయి అన్నట్టు భరిస్తున్నారు కదా అని ఎక్కువ బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయని అంటారు. కానీ అవని మన విషయంలో అలా లేదు. మనం ఎంత బాధ పెట్టినా ఇంకా మన గురించి ఆలోచిస్తుంది. సూర్య చంద్రులు లేకపోతే లోకం చీకటైపోతుంది అన్నట్టు అవని లేని ఈ ఇల్లు ముందు ముందు ఇంకా దారుణంగా అయిపోతుందనిపిస్తోంది. అందుకే అవనిని మన ఇంటికి తీసుకొచ్చే విషయంలో ఏం చెయ్యాలో ఆలోచించి చేద్దాం. అవని విషయంలో మొహం చాటేయకుండా నువ్వు పట్టించుకుంటూ ఉండు. నీకో విషయం చెప్పాలమ్మా. అవని ఈ 5 సంవత్సరాలు ఎక్కడెక్కడో జాబ్ చేసి ఉండొచ్చు కానీ ప్రస్తుతం అయితే నా ఆఫీసులోనే జాబ్ చేస్తుంది. అవునా? అవునమ్మా. ఈ విషయం నీతో సమయం చూసి చెప్దాంలే అని అనుకున్నాను. అయితే మీరు దూరంగా ఉండడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదురా.